వెల్కమ్ బ్యాక్ టు అజనీష్ క్యూట్ వరల్డ్. ఓకేనండి, ఎలా ఉన్నారు అందరూ? మీరు ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ చేయండి. నేనైతే దోసకాయ పచ్చడి చేస్తున్నాను. దోసకాయ పచ్చడి అన్నమాట. ఈ చిన్న దోసకాయలండి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, దోసకాయలు కడిగేటప్పుడు మా తోటలో దోసకాయలు ఇవి మా నాన్నగారు తెచ్చారు. చిన్న దోసకాయలు అన్నమాట. వీటిని కూర చేసుకున్న బాగుంటుంది. కాకపోతే ఎప్పుడు దోసకాయ కూరనే తింటున్నాం కదా, వెరైటీగా పచ్చడి చేసుకుంటాంలే అని ట్రై చేస్తున్నాను. పచ్చడి కూడా బాగుంటుంది, తిన్నాను అన్నమాట నేను. ఓకేనండి, నేనైతే చేస్తున్నాను. కట్ చేసేసి ఎట్లా చేస్తున్నాను ఏంటిది అనేది ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఓకేనండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కట్ చేసుకుంటున్నానండి. గ్యాస్కి సంబంధించి ఏం లేదు కదా, తర్వాత పోపు వేసేటప్పుడు అక్కడికి వెళ్ళొచ్చు, అందుకే ఇక్కడే స్టార్ట్ చేసేస్తున్నాను టీవీ రూమ్లో. ఇవి 4 పీసెస్గా కట్ చేసుకున్నాం ముందైతే. ఓకేనా, ఇవైతే స్టార్టింగ్స్ ఉంటాయి కదండి, ఇవి తీసేసేయాలి. పొట్టు తీయని అవసరం లేదు, చేదు ఉండవు. ఇవి దోసకాయలు కడిగేసి పెట్టుకున్నాను మార్నింగ్ వంట చేసేటప్పుడు కడిగేసి పెట్టుకున్నాను అన్నమాట. తినేటప్పుడు మంచిగా ఉంటాయి, ఇది బాగుంటాయి. ఈ రెసిపీ అయితే యాక్చువల్గా నేను కర్రీ చేద్దామంటే మా ఆయన పచ్చడి చెయ్యి బాగుంటుంది అని అన్నాడు. ప్రాసెస్ కూడా ఆయన చెప్పాడు. చూద్దాం ఎట్లా అవుతుంది ఏంటిది అనేది. ఇది కొంచెం ఎక్కువ పండు ఉన్నాయి, వద్దు పోసుకుంటూ పచ్చడి కదా. వెళ్ళేదండి, ఇట్లా నిలువు పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. దోసకాయ తింటే కూడా హెల్త్కి మంచిదండి, వాటర్ కంటెంట్ కదా, బాగుంటుంది. వీటి కూర అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది తెలుసా. మీలో ఎంతమందికి చిన్న దోసకాయలు అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేసేయండి. దీనికంటే ముందు మటన్ వీడియో పెట్టానండి, చూడండి. ముందు వీడియో అన్ని చూసి చిన్న లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రతి వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి, నేను చేసే ప్రతి పని. మీరు ఇంకా ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. ఫార్మింగ్ కంటే మా తోట దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వీడియోలు కూడా పెడతాను. డేలో ఏమేమి చేస్తున్నాను ఏంటిది అనేది కూడా పెడతాను, అన్నీ పెడతాను. ఇదిగోండి, అటు తల ఇటు తల తీసేయాలి, తలా తోక అన్నమాట. సారీ, తలా తోక తీసేయాలి. ఇదిగోండి ఇట్లా అన్నమాట. సన్నటి పీచులు, మరీ సన్నగా ఉండొద్దు, మరీ సన్నగా ఉన్న మరీ సన్నగా అయిపోతుంది. మరీ సన్నగా కాకుండా మరీ లడ్డు కాకుండా కోసుకోవాలి. ఇట్లా చిన్న దోసకాయలు కాబట్టి ఇట్లా పొడుగుగానే కోసుకోవాలి, బాగుంటాయి. ప్రాసెస్ నేను ఫస్ట్ టైమే చేయడం, ఫస్ట్ టైము తిన్నాను, బాగుంటుంది. చూద్దాం ఎట్లా వస్తుంది, బాగుంటుందండి పచ్చడి. దోసకాయలు కట్ చేసేటప్పుడు చూసి కట్ చేయండి, పచ్చడికి కదా. ఆల్మోస్ట్ ఈ దోసకాయలు, చిన్న దోసకాయలు ఆల్మోస్ట్ బాగానే ఉంటాయి, అన్నీ కంప్లైంట్స్ ఏమి ఉండవు అంతగా. నేనైతే సీరియస్గా కట్ చేస్తున్నాను. అయిపోయినాయి, కట్ చేయడం మటుకు అయిపోయింది. దీంట్లో ఇప్పుడు ఏమేమి వేస్తున్నారో ఏంటిదో చూడండి. ఓకే, కట్ చేస్తానండి. కట్ చేసి అయితే పెట్టుకుందాం. దీంట్లో ఏంటిదంటే లైక్ మనం ఏం లేదండి, సింపుల్గా మన పచ్చళ్ళు వేసుకుంటాం కదా, మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి, ఆ పౌడర్ను, ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలన్నమాట. ఉప్పు కారం ఎప్పటికప్పుడే వేస్తాను నేను. ఇప్పుడు ఏం చేసి పెట్టేద్దామండి, అన్నీ కలిపేద్దాం. ఓకేనా, రండి. వచ్చేసారా? వచ్చేసే ఉండదు, నేను వస్తాను కదా. ఓకేనండి, ఫస్ట్ అయితే ఏం చేయాలో తెలుసా, గ్యాస్ ఆన్ చేయాలి.
గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకున్న తర్వాత మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకొని మెంతులు కొన్ని వేసుకోవాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం ఫ్లేవర్ కోసం అన్నమాట. కొంచెం జీరా అయితే మరింత వేసుకోండి, జీలకర్ర ఎంత తింటే అంత మంచిది కాదు, పచ్చళ్ళలోకి ఎంత వేసుకుంటే అంత మంచిది. ఓకేనా, ఇదిగోండి వేగుతున్నాయి. కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఆఫ్ చేసుకుందాం. ఓకేనా, వేగినాయండి, వాసన బాగుంటుంది కదా. ఓకేనండి, ఈ ముక్కల్లో ఉప్పు కారం అవన్నీ వేసుకుందాం, కలుపుకుందాం. ఫస్ట్ ఉప్పు వేసుకుందాం. ముక్కలకి సరిపడినంత వేసుకోవాలండి ఉప్పు. మీకు ఆల్రెడీ టేస్ట్ తెలుస్తుంది కదా, వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే పచ్చడికి కొంచెం ఎక్కువే ఉండాలి. కారం కూడా ఎక్కువ వేసుకోండి, దోసకాయ కాబట్టి. మేమైతే ఎక్కువ వేసుకుంటాను నేను. ఈ పౌడర్ అండి, వెల్లుల్లిపాయ, మెంతులు, ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర పౌడర్ అన్నమాట వేసుకుంటున్నాను. చేత్తోనే కలిపితే మొత్తం కలిసిద్ది. ఇక మనం గరిటెతో స్పూన్తో అన్నీ వేసుకున్నాను, కలిపిద్దాం. మనం పచ్చడి కలిపినట్టు, ఆవకాయ కలిపినట్టే కలుపుకోవాలండి. మనం ఏమంటారు, మామిడికాయ ముక్కల్ని కలిపేసుకుంటాం కదా, అట్లనే కలపాలి. దీంట్లో ఏం లేదండి, కొంచెం వేడి ఆయిల్ పోసుకోవాలంటే, మనము ఆవకాయకి పోసుకుంటాంగా మామిడికాయలకి, అట్లా అన్నమాట. కలిపేసుకున్న తర్వాత చూసారా, మంచి వాసన వస్తుంది. ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను. వేడి చేసి దాంట్లో కొంచెం జీలకర్ర, నెక్స్ట్ కొంచెం 4 వెల్లుల్లిపాయలు వేసానండి. దీంట్లో ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందామండి. ఒక విషయం అండి, దీంట్లో పసుపు వేసాను. పసుపు వేయడము క్లిక్ కొంచెం తీయలేదు. పసుపు కూడా వేసుకోండి, అది ఆప్షనల్ మాత్రమే. కాకపోతే పసుపు వేసుకుంటే కొంచెం కలర్ వస్తుంది కదా అని వేసాను. ఇదిగోండి పచ్చడి కలిపేసానండి, ఇట్లా వస్తుంది అన్నమాట. వాసన వస్తుంది మంచిగా, తింటే బాగుంటుంది, తింటే టేస్ట్ ఉంటుంది. చూసారా ముక్కలు ఎట్లా కనిపిస్తున్నాయి. మరీ సన్నగా కట్ చేసుకోవద్దండి, పచ్చడికి ఇట్లా పెద్దగానే ఉండాలి, తినేటప్పుడు బాగుంటాయి. ఓకేనండి, పచ్చడి పెట్టడం మాత్రం అయిపోయింది. వాసన పచ్చడి అయితే అయిపోయింది, దోసకాయ పచ్చడి లాగిచ్చేసేయాలి. రేపు సాయంత్రానికి అట్లా తింటే అప్పుడు దాకా ముక్కలు కూడా మగ్గుతాయి, బాగా బాగా ముక్కలకి బాగా పడుతుంది అన్నమాట. ఉప్పు కారం మసాలాలు, మనం వేసిన మసాలాలు ఉన్నాయి కదా, అన్ని పడితే బాగుంటుంది రేపటికి. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.